brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। జమ్మూ కశ్మీర్ లో హై అలర్ట్ కొనసాగుతోంది. జమ్మూలోని జైళ్లపై ఉగ్రవాద దాడులు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. శ్రీనగర్ సెంట్రల్ జైల్, జమ్మూలోని కోట్ బల్వాల్ జైల్లో ఉన్న ఉగ్రవాదుల్ని టార్గెట్ చేసుకుని దాడులు జరగొచ్చు అనేది ఇంటెలిజెన్స్ ఇస్తున్న నివేదిక. దీంతో జైళ్ల దగ్గర భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. జమ్మూ కశ్మీర్ జైళ్ల భద్రతను సిఐఎస్ఎఫ్ పర్యవేక్షిస్తుంది. ప్రస్తుతం జమ్మూ కశ్మీర్ జైళ్లలో హై ప్రొఫైల్ ఉగ్రవాదులు చాలా మంది ఉన్నారు. అలాగే ఈ ఉగ్రవాదులకు సహకరించే ఓవర్ గ్రౌండ్ వర్కర్స్ OGWలు కూడా కారాగారాల్లోనే ఉన్నారు. కొన్ని టెర్రరిస్ట్ సంస్థలకు చెందిన స్లీపర్ సెల్ సభ్యులు సైతం జైళ్లలోనే ఉన్న నేపథ్యంలో ఇప్పుడు వీళ్ళని టార్గెట్ గా చేసుకుని అటాక్లు జరగొచ్చు అని తెలుస్తోంది. ఉగ్రవాదులకు కావలసిన మౌలిక సదుపాయాలు కల్పించడం, ఆశ్రయాన్ని ఇవ్వడం, వాళ్ళు తప్పించుకోవడానికి సాయం చేయడం, ఇలాంటి సాయం చేసే ఓవర్ గ్రౌండ్ వర్కర్స్ ప్రస్తుతం జైళ్లలో చాలా మంది ఉన్నారు. ఇటీవలే కౌశిక్, నేను పార్ట్నర్షిప్ ఫర్మ్ స్టార్ట్ చేయడం బెస్టా, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ స్టార్ట్ చేయడం బెస్టా? ఎందుకు అంత కన్ఫ్యూజన్? ఎక్స్పర్ట్ తో మాట్లాడు. ఎక్స్పర్టా? ఎలా? బాస్ వాలా. బీ ద బాస్. పహల్గాం ఉగ్ర దాడి దర్యాప్తుకు సంబంధించి నిస్సార్ ముష్తాక్లను NIA ప్రశ్నించింది కూడా. గతంలోనూ పూంచ్ రాజౌరిలో ఆర్మీ వాహనంపై దాడి కేసుతో సంబంధం ఉంది అంటూ నిస్సార్ ముష్తాక్లను అరెస్ట్ చేశారు. వాళ్లను కూడా ఇప్పుడు NIA విచారణ చేస్తోంది.